అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన RX100 సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది పాయల్. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పాయల్ తన నటనతో పాటు అందంతో కవ్వించింది. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. తొలి సినిమాలోనే ఈ అమ్మడు ఆ రేంజ్ లో అందాలు ఆరబోయడం, రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోవడంతో కుర్రకారు ఫిదా అయ్యారు. 2010లో సప్నోं से भरे नैना అనే ఓ హిందీ సీరియల్లో సోనాక్షిగా టెలివిజన్ లో తన కెరీర్ ని ప్రారంభించింది. ఆఖిర్ బహూ భీ తో బేటీ హీ హై సీరియల్లో సియా అనే ప్రధాన పాత్రను పోషించింది. గుస్తాఖ్ దిల్, మహాకుంభ్, ఏక్ రహస్య, ఏక్ కహానీ సీరియల్స్ లో నటించింది. 2017లో చన్నా మేరయా అనే ఓ పంజాబీ చిత్రంలో కథానాయికగా ప్రధాన పాత్రలో సినీ అరంగేట్రం చేసింది ఈ వయ్యారి భామ. 2018లో వీరికి వెడ్డింగ్ అనే ఓ హిందీ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది భామ. తర్వాత 2018లో RX100 అనే చిత్రంలో యంగ్ హీరో కార్తికేయకి జోడీగా తెలుగు చిత్రం పరిశ్రమలో అడుగుపెట్టింది ఈ బ్యూటీ. తర్వాత వెంకటేష్ సరసన వెంకీమామ సినిమాలో కథానాయికగా నటించింది. 2023లో వచ్చిన మంగళవారం అనే చిత్రంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం వెంకటలక్ష్మి అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోంది.